వైసీపీని ప్రజలు అసహించుకునే పరిస్థితి వచ్చిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గతంలో వరదలు వచ్చినప్పుడు జగన్ ఏనాడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. తన ఇంటిని కాపాడుకునేందుకు బుడమేరు గేట్లు ఎత్తామని జగన్ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. జగన్ ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. జగన్ నమ్మిందే అందరూ నమ్మాలని చెబుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావిత ప్రజల్ని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు సీఎం చంద్రబాబు. కూరగాయలు సబ్సిడీపై అందజేస్తామన్నారు. తక్కువ ధరకు కూరగాయలు అమ్మేలా చర్యలు తీసుకుంటామన్నారు. వరదలతో ఇళ్లను వదిలి వెళ్లిన వారికి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. వరద ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేయాలని అధికారులను ఆదేశించామన్నారు బాబు. ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాలు పంపిణీ చేస్తామన్నారు చంద్రబాబు. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, ఆయిల్, కిలో కందిపప్పు, చక్కెర అందిస్తామన్నారు. పాలు, నీళ్లు, ఆహారం అందించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వరద ప్రాంతాల్లో ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తామన్నారు. కొన్ని చోట్ల విద్యుత్తును ఇప్పటికే పునరుద్ధరించామని చెప్పారు. ఇవాళ సాయంత్రంలోపు విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. బురద తొలగించేందుకు సత్వర చర్యలు చేపట్టామన్నారు చంద్రబాబు. బుడమేరకు ఇప్పటి వరకు 2 గంటలు పూడ్చామని, మరో చోట గండి పూడ్చే పనులు ముమ్మరంగా సాగుతున్నట్లుగా చెప్పారు. వరద ప్రవాహంపై పుకార్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. వరద బాధితులకు సాయం చేస్తున్న వారిని అభినందించారు. అధికారులు బాధ్యతగా పనిచేయడంపై హర్షం ప్రకటించారు. బెజవాడ కలెక్టరేట్ లో బ్యాంకర్లు, బీమా కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. వరదలతో నష్టపోయిన బాధితులకు సాయం కోసం బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెన్సీలతో చర్చించారు. వరద కారణంగా వందల వాహనాలకు నష్టం వాటిల్లినట్లుగా చెప్పారు. దెబ్బతిన్న వాహనాలకు బీమా ఇచ్చే అంశంపై ఆయా కంపెనీలతో మాట్లాడారు. 10 రోజుల్లో క్లెయిమ్స్ పూర్తి చేయాలని సూచించారు. బుడమేరు పాపం మాజీ సీఎం జగన్దే అన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. రాజకీయ లబ్ధి కోసమే జగన్ అబద్దాలు చెప్తున్నారని ఆరోపించారు. జగన్ జేసీబీల్ని కోల్చడానికి వాడితే చంద్రబాబు ప్రజల్ని కాపాడేందుకు వాడారన్నారు. జగన్ కు వాగు, వంక, నదికి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఏనాడైనా జలవనరుల శాఖపై సమీక్ష చేశారా అంటూ ప్రశ్నించారు. సహాయక చర్యలకు ఆటంకం కలిగించడానికి జగన్ పర్యటిస్తున్నారని విమర్శించారు. ఆయన లండన్ వెళ్తే అందరూ సంతోషిస్తారన్నారు కేశవ్. బుడమేరు వరదలతో అల్లాడుతున్న విజయవాడలో వరద బాధితులకు బస్సు సౌకర్యం కల్పించింది సర్కార్. సింగ్ నగర్ సహా వరద ప్రభావిత ప్రాంతాల నుండి పలు ప్రాంతాలకు వెళ్లేలా బస్సులు ప్రారంభించింది. బాధితులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి పరిసర ప్రాంత వాసులు కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. బుడమేరు వాగు మరోసారి ఉధృతంగా ప్రవహించడంతో ఆందోళన చెందుతున్నారు. వరద ఉధృతి పెరిగితే వెలగలేరు, రాయనపాడు, కబులూరు, ఈలప్రోలు, జక్కంపూడి కాలనీలకు వరద ముప్పు పొంచి ఉంది. అప్రమత్తమైన ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మైకుల ద్వారా హెచ్చరించింది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ప్రవాహం తగ్గడంతో 7 గేట్లను మూసివేశారు అధికారులు. 56 గేట్ల ద్వారా 191,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. కాలువలకు మరో 202 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. మరో 2 రోజుల్లో వరద పూర్తి స్థాయిలో తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. హైదరాబాద్ లో కాస్త తెరిపించిన వర్షం మళ్లీ విజృంభించింది. నగర వ్యాప్తంగా అర్ధరాత్రి వరకు కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి. శెర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, కూకట్పల్లి, రాయదుర్గం, గచ్చిబౌలి, కొండాపూర్లో సహా సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలు లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశాయి. కర్నూలు జిల్లా కోడుమూరు ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. రహదారులు పూర్తిగా జలమయంగా మారాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రహదారులపై మోకాలు లోతున వరద చేరుకుంది. వాహనదారులు వరదల్లో ముందుకు వెళ్లలేక ఇబ్బంది పడ్డారు. మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికలతో స్థానికులు ఆందోళనలో ఉన్నారు. బెజవాడలో మరోసారి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. 5 రోజులుగా జల దిగ్బంధంలో ఉన్న బెజవాడ వాసులు మరోసారి కురిసిన భారీ వర్షంతో భయపడుతున్నారు. బుడమేరు వాగు ఉధృతి తగ్గడంతో నివాసాలు ఖాళీ చేసిన బాధితులు వర్షంలో తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. తెలంగాణలో వర్షం ఇప్పట్లో పోయేలా కనిపించడం లేదు. ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెబుతోంది. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా అభియోగాలున్నాయి. ఈ కేసులో కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న సురేష్ హైదరాబాద్ మియాపూర్లోని గెస్ట్ హౌస్ లో ఉండగా మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ బిజినెస్ హబ్ గా మారబోతోందన్నారు సీఎం రేవంత్. విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ఐటీ పరిశ్రమల శాఖతో సమన్వయం చేసుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చూడాలన్నారు. రైతులకు సోలార్ పంప్ సెట్లు ఉచితంగా అందజేసి కొండారెడ్డిపల్లెను పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకురావాలన్నారు. వంట గ్యాస్ కి బదులు సోలార్ సిలిండర్ విధానాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు రేవంత్. తెలంగాణలో వరదలతో అల్లాడిన బాధితులకు అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, పలు రంగాల ప్రముఖులు సాయం కోసం ముందుకు రావాలని కోరారు. చేతనైన సాయం చేసి బాధితులకు అండగా నిలవాలన్నారు. విరాళాలను ఆన్లైన్లో గానీ చెక్కుల రూపంలో గానీ అందజేయాలని కోరారు. విద్యుత్ శాఖలో ఏ వర్గానికి అన్యాయం జరగకుండా సామాజిక న్యాయం పాటించాలని డిమాండ్ చేశారు బీసీ నేత కృష్ణయ్య. హైదరాబాద్ విద్యుత్ సౌధలో జరిగిన మహాధర్నాకు హాజరై ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించారు. ఉన్నత విద్యావంతులు పనిచేసే విద్యుత్ శాఖలోనే సామాజిక న్యాయం లేకపోతే ఎలా అంటూ నిలదీశారు. శాఖలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఓసీలకు సైతం న్యాయం జరిగేలా చూడాలన్నారు. కేంద్రం ప్రతిపాదించిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు తెలంగాణ వక్ఫ్ బోర్డు అభ్యంతరం తెలుపనుంది. ఓ ప్రత్యేక నివేదికతో 7 వక్ఫ్ బోర్డు సభ్యులు జేపీసీ ఎదుట అభ్యంతరాలు తెలపాలని నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా మేధావులు, మత పెద్దలు, ముస్లిం సంస్థలతో ఇప్పటికే పలుసార్లు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు వక్ఫ్ బోర్డు ప్రతినిధులు. వారి అభిప్రాయాలతో కూడిన నివేదికను జేపీసీ ముందు పెట్టేందుకు సిద్ధమయ్యారు. నగరంలో చెరువుల ఆక్రమణలపై హైడ్రా ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకో చెరువుని పరిశీలిస్తూ కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మల్కాజిగిరి, మిర్జాలగూడలో ఆక్రమణల్ని పరిశీలించారు. ఆక్రమణల్ని ప్రోత్సహించేవారు సైతం జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. అనుమతి లేని నిర్మాణాలని స్వయంగా కూల్చేయాలని ఆదేశించారు. లేకపోతే హైడ్రా బుల్డోజర్ దిగుతుందని హెచ్చరించారు. గోషామహల్ స్టేడియంలో తలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై పునరాలోచన చేయాలన్నారు స్థానిక ప్రజలు. బేగం బజార్ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ సమస్య ఉంటోందని, హాస్పిటల్ ఏర్పాటు చేస్తే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది అన్నారు. ఇరుకు రోడ్లలో అంబులెన్స్లు తిరగటం కష్టమన్నారు. పోలీస్ గ్రౌండ్స్ చుట్టుపక్కల నివాసాలున్నాయని, హాస్పిటల్ వ్యర్థాలతో నీరు కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు. హాస్పిటల్ నిర్మాణాన్ని నగర శివారుకు మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట నాగోల్, బండ్లగూడ వాసులు ఆందోళనకు దిగారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయం ముందు బైఠాయించి సంస్థ ఎండీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫండ్ కింద 12 కోట్లు వసూలు చేశారని, అయినా ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. వరద ఇళ్లను ముంచెత్తినా మరమ్మతులు చేయడం లేదన్నారు. తక్షణమే టౌన్షిప్ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఆరంగఢ్ చౌరస్తాలో ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. సిగ్నల్ దాటి వెళ్లే క్రమంలో ప్రైవేట్ బస్సు అతివేగంతో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాద ధాటికి ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఆర్టీసీ బస్ డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హాస్పిటల్ తరలించారు. ఏసీపీ శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ హైదర్గూడలో కారు బీభత్సం సృష్టించింది. హిమాయత్ నగర్ వైపు వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కింది. ప్రమాదంలో కారులో ఉన్న ఒకరు స్వల్ప గాయాలతో పట్టుపడ్డారు. నిర్లక్ష్యంగా కారు నడిపిన వ్యక్తిని కారులోనే ప్రయాణించిన మరో వ్యక్తి చితకబాదాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని కార్ని సీజ్ చేశారు. బెజవాడ వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య పనులు వేగవంతం చేశారు మున్సిపల్ అధికారులు. 3500 మంది పారిశుధ్య సిబ్బంది, 450 మంది ప్రజారోగ్యం సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. పనుల్లో వేగం పెంచేందుకు ఇతర మున్సిపాలిటీల నుంచి 6000 మంది పారిశుధ్య సిబ్బందిని విజయవాడకు రప్పించింది ప్రభుత్వం. 48 ఫైర్ ఇంజిన్లతో వీధులు, ఇళ్లల్లోకి చేరిన వరదని తోడిపోస్తున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది బీజేపీ. 67 మందిలో తొలి జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో 13 మంది ఎస్సీలు, 8 మంది మహిళలకు టికెట్లు దక్కాయి. లాడ్వా నుంచి సీఎం నయాబ్ సింగ్ సైని బరిలో ఉంటారు. తొలి జాబితాలో మంత్రి విశ్వంబర్కు చోటు దక్కలేదు. 3 సిట్టింగ్ అభ్యర్థులకు మరోసారి టికెట్ కేటాయించారు. గుజరాత్ లో కురిసిన భారీ వర్షాలకు ఇప్పటి వరకు 49 మంది చనిపోయారు. వారిలో 22 మందికి 4 లక్షల చొప్పున పరిహారం చెల్లించినట్లు అధికారులు ప్రకటించారు. 37,000 మందిని సురక్షితంగా కాపాడామన్నారు. రాజస్థాన్ లోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో 5 రైళ్లను రద్దు చేశారు. వర్షాలు, వరదలతో మహారాష్ట్ర అతలాకుతలమవుతోంది. ఇప్పటికే 12 మంది చనిపోయారు. 5,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హర్యానాలో కురుస్తున్న భారీ వర్షాలతో గురుగ్రామ్ జలమయంగా మారింది. మోకాళ్ల లోతు నీళ్లలో జనం అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల వరద ఇళ్లను ముంచెత్తింది.
పారాలింపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ఒక స్వర్ణ పథకం గెలిచిన భారత్ మరో గోల్డ్ మెడల్ సాధించింది. ఆర్చర్ ఫైనల్లో పోలాండ్ తో జరిగిన పోరులో లూకాస్ సిజెక్ పై హర్విందర్ సింగ్ 6-0 తేడాతో ఘన విజయం సాధించారు. ఒలింపిక్స్, పారాలింపిక్స్ చరిత్రలో ఆర్చరీ విభాగంలో భారత్ కు తొలి స్వర్ణ పథకాన్ని అందించి చరిత్రలో నిలిచిపోయారు. త్రిపురలో శాంతి నెలకొల్పేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కొస్తున్నాయి. ఈ దిశగా కీలక ఒప్పందం కుదిరింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, త్రిపుర ప్రభుత్వం, నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, ఆల్ త్రిపుర టైగర్స్ ఫోర్స్ మధ్య ఒప్పందం జరిగింది. ప్రతినిధులు ఆ మేరకు సంతకాలు చేశారు. జమ్మూ కశ్మీర్లో ఎన్నికల సందడి నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనంతనాగ్ లో ప్రచారం చేపట్టారు. అభ్యర్థి గులాం అహ్మద్ మీర్ తరపున ప్రచారం నిర్వహించారు రాహుల్ గాంధీ. కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో వరద సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్ నిధులు 1345 కోట్లను వాడుకోవాలని సూచించింది. జాతీయ విపత్తుల నిధికి కేంద్రం తన వాటా ఎప్పటికప్పుడు విడుదల చేస్తోందని పేర్కొంది కేంద్ర హోంశాఖ. హిమాచల్ అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం లభించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల పెన్షన్లు రద్దు చేస్తూ బిల్లు తెచ్చింది హిమాచల్ ప్రభుత్వం. ఆ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఫిరాయింపుల్ని నిరోధించేందుకు ఈ బిల్లు తెచ్చామన్నారు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వయనాడులో పునరావాస కార్యక్రమాలకు నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. దీనిని తాము బాధితుల పునరావాస కార్యక్రమాల్లో వినియోగిస్తామని పార్టీ రాష్ట్ర కమిటీ వెల్లడించింది. వయనాడులో బాధితులకు కాంగ్రెస్ 100 ఇళ్లు నిర్మించాలని తలపెట్టింది. తోడేళ్ల కోసం యూపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ భేడియా కొనసాగుతోంది. తోడేళ్ల వేట కోసం 9 మంది షూటర్లు రంగంలోకి దిగారు. అడవిలో తోడేళ్లు కనిపించగానే పరిస్థితులు బట్టి బంధించడమో లేకపోతే కాల్చేయడమో చేయాలని ఆదేశాలిచ్చారు అధికారులు. ఇజ్రాయెల్ కు ఆయుధాల సరఫరాపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఇజ్రాయెల్ కు భారత్ ఆయుధాలు సరఫరా చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. నేపాల్ మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. ఆ దేశం ముద్రించే కరెన్సీపై భారత్లోని భూభాగాల మ్యాప్లను జోడించేందుకు ప్రయత్నించింది. లిపులే, కాలాపాని, లింపియాదూరా ప్రాంతాలని ఖాట్మండ్కు చెందినవిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్లను జత చేసింది నేపాల్ సెంట్రల్ బ్యాంక్. తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు తమ వంతు సాయం చేస్తున్నారు మన హీరోలు. ఇప్పటికే అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ₹1 కోటి వంతున ఇవ్వగా రెబల్ స్టార్ ప్రభాస్ తెలుగు రాష్ట్రాలకు 2 కోట్ల విరాళం ఇచ్చారు. చిరంజీవి ₹1 కోటి ఇచ్చారు. ఇక సాయిధరం తేజ్ సైతం 25 లక్షల విరాళం ప్రకటించారు. సన్నీ అఖిల్, గిటేష్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పోలీస్ వారి హెచ్చరిక. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని హీరో శ్రీకాంత్ తన నివాసంలో ఆవిష్కరించారు. సినిమా చాలా బాగుందని, టైటిల్ ఆసక్తికరంగా ఉందని చెప్పారు శ్రీకాంత్. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో పాక్ ర్యాంక్ దిగజారింది. 2 స్థానాలను కోల్పోయి ఐసీసీ మెన్స్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో 8వ స్థానానికి పడిపోయింది. స్వదేశంలో సిరీస్ ఓటమితో పాక్ పాయింట్లు తగ్గిపోయాయి.